నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. వైసీపీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీక్ష చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో రథాలు తగలబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాడమన్నారు. ఏమాత్రమైన మనోభావాలు దెబ్బతీయకూడదన్నారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పామని పవన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డూలు కానీ దీన్ని 3 శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తూ వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తూ వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గొంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని, రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా
దాడులు జరిగితే జగన్ పాలనలో హంద్రీనీవా పనులు వెనుకబడిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆయన మన్యాల పంప్ హౌస్ ను పరిశీలించారు. 3850 క్యూసెక్కులు ఎత్తిపోసేలా గతంలో చంద్రబాబు హయాంలో దీన్ని నిర్మించారని చెప్పారు. జగన్ పాలనలో కనీసం 20 టీఎంసీలు కూడా రాయలసీమకు అందించలేదన్నారు. హంద్రీనీవాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన పాపాలు తప్పులు సరిచేస్తామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే బాధితులను జగన్ పరామర్శించలేదని మండిపడ్డారు. కృష్ణానదికి వరదలొస్తే చంద్రబాబు బస్సులో ఉంటూ పరిస్థితులను చక్కదిద్దారన్నారు. నెలలో 2 సార్లు పర్యటించి సీమ ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చేస్తామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు ఈ జిల్లాలన్నీ కూడా పర్యటన చేసుకుని ఈ హంద్రీనీవాను గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో, నిర్లిప్తత ఏదైతే ఉందో దాన్ని సరిదిద్ది మళ్ళీ హంద్రీనీవా ప్రస్తుతం ఏదైతే 3850 క్యూసెక్కుల సామర్థ్యం ఏదైతే ఉందో పనులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మరి అవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసి నెక్స్ట్ సీజన్కి అంటే ఇప్పుడు ఎంత అయితే వాటర్ని మనం తీసుకోగలుగుతున్నామో దానికి డబల్ వచ్చే సీజన్ కల్లా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి క్రమంలోనే ఏదైతే మా ఉన్నతాధికారులు కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టమని కోరిన మీదటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హంద్రీనీవాని అన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చెప్పాం రాయలసీమకి తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరిగితే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి తీవ్రమైన అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నామనంటే ఆ రోజు మేము కూడా చూసాం. పర్టికులర్గా ఇరిగేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల బడ్జెట్ ఆ రోజు మాకు 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము ఓన్లీ ఇరిగేషన్కి 72,000 కోట్ల రూపాయలు మేము పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఏదైతే 2019, 2024 జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆయనకి 12 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ ఉంటే అందులో ఆయన ఇరిగేషన్కి పెట్టింది కేవలం 49,000 కోట్లు మాత్రం. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో యువకులు ఆందోళన చేపట్టారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఆఫీస్పై బీజేవైఎం కార్యకర్తల దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. లడ్డూ ప్రసాదంపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఆధారంతో అలాంటి ఆరోపణలు చేశారు? పవిత్ర టీటీడీని తన నీచ రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి కూడా అంగీకరించారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడి యత్నంపై పురంధేశ్వరి సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి యువ వింగుగా వారి అభివర్ణించుకున్నారు. దాడి చేసే ప్రయత్నం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మేమే కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటంటే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం. దానికి మాత్రం సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు. ఆధారయ్యా చెప్పు, ఎక్కడ కలిసిందని చెప్పారు, ఎవరు కలిసిందని చెప్పారు అంటే
జూలై 23వ తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. జూలై 23 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా. దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది? ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా, జూలై 23వ తారీఖున వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు చదివి వినిపించారు ఇలాగే పత్రికా సమావేశంలో. దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి. దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది, ప్రాథమికంగా చెప్పింది ఆయన. దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు. అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయాల. ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పోనీ ఆ రిపోర్ట్ అవ్వగానే వెంటనే చెప్పారా? అది చంద్రబాబు నాయుడు గారు లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీశారు. గత పాలక మండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యల గురించి చెప్పారు. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ వద్దని స్పష్టం చేశారు. నల్లచెరువు వర్కర్స్ కాలనీ విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో 19వ గణపతి మహోత్సవాలు శనివారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన వేలంపాటలో స్వామివారి లడ్డును 4 లక్షలకు తోకల తేజ దక్కించుకున్నారు. గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. కోలాటం, కనక తప్పట్లు, కేరళ వాయిద్యం, తమిళనాడు, పాండిచ్చేరికి రాష్ట్రాలకు చెందిన కళాకారుల సాంప్రదాయ ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఈ మేరకు విఘ్నేశ్వర యూత్ సభ్యులు రాళ్లబండి రామరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటామని వివరించారు. నల్లచెరువు మెయిన్ రోడ్ 6వ లైన్ వర్కర్స్ కాలనీ యందు జరిగే ఉత్సవాలకు గుంటూరు నగరంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. వర్కర్స్ కాలనీ మెయిన్ రోడ్డు యందు విఘ్నేశ్వర ద్వారా జరుగుతున్నటువంటి 19వ గణపతి మహోత్సవం సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, అస్సాం మరియు కోలాటాలు ఎప్పుడో కనుమరుగైనటువంటి కోలాటం మరియు చెక్క భజనలు ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా విఘ్నేశ్వర ఆధ్వర్యంలో స్వామివారి నిరంతర మహోత్సవం ఈరోజు విఘ్నేశ్వర వారు నిర్వహించినటువంటి స్వామివారి విశేష అభ్యర్థాన్ని నల్లచెరువు 7వ లైన్ వాస్తవ్యులు తేజ తోకల తేజ గారు 4 లక్షల రూపాయలకు పాడుతున్నారు. వారికి వారి కుటుంబంలో అదేవిధంగా ప్రజలకు అదిలో సదవకాశం సుమారు 20,000 మందికి పైగా భక్తులు ఆ విఘ్నేశ్వర వారు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అశేష జనవాహిని వచ్చి ఉన్నారు. ఆ అశేష జనవాహిని ఆ సర్వేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడు ఎల్లవేళ కాపాడవలసిందిగా కోరుతున్నాం. జై గణేశ, జై జై గణేశ. అదేవిధంగా మా విఘ్నేశ్వర వారి ఆధ్వర్యంలో గత 19 సంవత్సరములుగా మేము ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవంలో భాగంగా సుమారు 10,000 మందికి ప్రతి సంవత్సరం 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ భగవంతుడు మాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి విజయ్ కుమార్ చే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్థాయి కార్యకర్త నుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయికి ఎదిగేలా సహకరించిన పార్టీ పెద్దలకు విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఉక్కు మహిళ అయిన పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల నేతృత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు ఒక గొప్ప బాధ్యతను అప్పచెప్పినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, అలాగే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దిశగా ఉన్నటువంటి ఉక్కు మహిళగా పేరుగాస్తున్నటువంటి మరి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఒక గ్రామ నాయకుడిగా మొదలైనటువంటి నా ఈ ప్రస్థానానికి అడుగడుగున ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నాకు సహకరించి ముందుకు నడిపించారు. అలాగే భవిష్యత్తులో కూడా నాకు పూర్తిగా అండదండలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి ముందుకు తీసుకొచ్చి అధికారం దిశగా తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు పార్లమెంటు ముందు వరుసలో ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కేసులో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశామని ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. విద్యాసాగర్ ను విజయవాడకు తీసుకొచ్చి సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ముంబై నటి కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందన్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీస్తున్నామన్నారు. జత్వానికి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఆయన కుక్కల విద్యాసాగర్ అనే ముద్దాయిని పట్టుకునేసేసి ఈరోజు ట్రాన్సిట్ వారెంట్ తీసుకునేసి అక్కడ కోర్టులో మనం ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకునేసేసి ఆయన తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మరుక్షణం ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ ఈరోజు మిడ్ నైట్కి రావచ్చు. వచ్చిన తర్వాత ఈరోజు మిడ్ నైట్ కానీ లేదా రేపు ఎర్లీ మార్నింగ్ అనుకూలతను బట్టి ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఎందుకంటే రిమాండ్ ఎప్పుడైతే మనం రిమాండ్ చేస్తామో రిమాండ్ రిపోర్ట్ నాటికి కొంత అవగాహన వస్తుంది. కొద్ది రోజుల్లో మనం అక్యూజ్డ్ ఎవరున్నారు ఏంటనేది, ఎందుకంటే అక్యూజ్డ్ ఎవరెవరు అనేది డిసైడ్ చేయడం ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్. సో ఇన్వెస్టిగేషన్లో అయిన తర్వాత మనము దాన్ని బట్టి నెక్స్ట్ 2-3 డేస్లో కొంతవరకు మనకు దాని మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ షీఈస్ హియర్ విల్ ప్రొవైడ్ హర్ ప్రాపర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఏ సిటిజన్కైనా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ముందు కాబట్టి నాకు సెక్యూరిటీ బాగాలేదు, సెక్యూరిటీ లేదంటే కొంత సెక్యూరిటీ రివ్యూ చేసి థ్రెట్ని రివ్యూ చేసి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్ఛత సాధించవచ్చని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఆదివారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్లతో కలిసి జీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వివిధ వర్గాల సంస్థలు, ప్రజలు భాగస్వాములు కావడం ద్వారానే స్వచ్ఛత సాధన వీలవుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రం ఒక్క ప్రజారోగ్య కార్మికులదే బాధ్యత కాదని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని వ్యర్థాలను రోడ్ల మీద, కాలువల్లో వేయకుండా ఉండాలని తెలిపారు. స్వచ్ఛతను పాటించడం ప్రతి ఒక్కరి ఒక ఉద్యమంగా భావించాలని, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహనకు జీఎంసీ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్వచ్ఛ గుంటూరు సాధనకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎంసీ డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, టి వెంకటకృష్ణయ్య, సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్టీ శ్యామ్ సుందర్, ఎంహెచ్ఓలు మధుసూదన్, రామారావు, రాంబాబు, ఆనంద్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ కార్తిక్ కోట ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని కొత్తపేట మెయిన్ రోడ్ లో కావ్య హాస్పిటల్స్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, మొహమ్మద్ నజీర్ హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో గుంటూరు నగరమని మరియు రాజధాని నగరమని అన్నారు. అలాంటి గుంటూరు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు తక్కువ రేట్లో వైద్య సేవలు అందించాలని కోరారు. అనారోగ్యంతో వచ్చిన రోగులకు మంచి వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించాలని కోరారు. కావ్య హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ మరియు వారి మిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. నిర్వాహకులు డాక్టర్ కోట కార్తిక్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ తో పాటు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, ప్లాస్టిక్ సర్జరీతో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అధునాతన పరికరాలతో అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలలోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాలు పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, నగరంలోని ప్రముఖ డాక్టర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం, మారుతున్న నగరం, రాజధాని నగరం గుంటూరు నగరం. అన్ని సంస్థలు కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇలా హాస్పిటల్ రంగంలో కూడా కొత్త విధానాలతో
ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నూతనంగా అన్ని సౌకర్యాలు సదుపాయాలతో ఆసుపత్రికి రావాల్సిన అవసరం కూడా మన గుంటూరు నగరంలో ఉంది. ఈరోజు కావ్య హాస్పిటల్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్గా డాక్టర్ కార్తిక్ కోట, అదేవిధంగా వారి మిత్ర బృందం జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, గైనకాలజీ కానీ, ప్లాస్టిక్ సర్జరీ, వీటన్నిటిలో కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్లు ఈ హాస్పిటల్లో ఉన్నారు. అదేవిధంగా గుంటూరు నగరంలో పేరున్నటువంటి డాక్టర్ వైయా శ్రీనివాసరావు గారి సేవలు ఈఎన్టీ స్పెషలిస్ట్గా, ఆప్థమాలజిస్ట్ స్పెషలిస్ట్గా వారికి సేవలు కూడా ఈ హాస్పిటల్కి ఎంతగానో వినియోగించబోతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాను. గుంటూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకి ఒక తక్కువ స్థాయిలో అత్యధికంగా రేట్లు కాకుండా నామినల్ ఫీజెస్తో అందరినీ కూడా ఆకర్షించి డబ్బుల బారిన పడి పేషెంట్లుగా వచ్చే వాళ్ళకి స్పాన్సర్ చేకూర్చే విధంగా వీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి ఆశిస్తూ అందరికీ చేరువయ్యి అందరూ త్వరగా కోలుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ కూడా సంతోషంగా బయటకు వెళ్ళే విధంగా ఉండే విధంగా ట్రీట్మెంట్ అందిస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కార్తిక్ కోట, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ట్రామా సర్జన్. ఈరోజు మన ఈ కావ్య అండ్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు సెప్టెంబర్ 22 10కి మనం ఓపెన్ చేసామండి. మా ఆహ్వానం మన్నించి వచ్చిన ఎమ్మెల్యేలందరికీ, నక్కా ఆనంద్ బాబు గారికి, కన్నా లక్ష్మణ్ గారికి, గల్లా మాధవి గారికి, నజీర్ అహ్మద్ గారికి, మమతా గారికి అందరికీ ధన్యవాదాలండి. ముందుగా ఈ కావ్య ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆర్థోపెడిక్తో పాటుగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అందుబాటులో ఉంటాయండి. కావున మన గుంటూరు ప్రజలందరూ మా యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకున్నాము. మా యొక్క కావ్య హాస్పిటల్ అనేది అర్బన్ పీపుల్కి, రూరల్ పీపుల్కి అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు మన అందుబాటులో ఉన్నాయండి. ఎకనామికల్గా అఫోర్డబుల్ రేట్స్తో క్వాలిటీ ట్రీట్మెంట్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్తో మేము స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి మా యొక్క ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలంటే వైద్యంతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చీపురు చేత పట్టి గోడలకు రంగులు వేసి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని కోరారు. ఆసుపత్రిలో పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు వాలంటీర్లు ముందుకు రావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోనే ఎంతో పేరున్న ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు సూచించారని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ పరిసరాలను శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎంత పని చేసినా కూడా కొంత వాలంటరీగా ముందుకు వచ్చి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని హాస్పిటల్ అభివృద్ధిలో మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయాలని, మా అడుగులతో మీ అడుగులు కలవాలని, ఈ అడుగులన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి చూపించిన బాటలో నడవాలని, అలానే మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా నాతో డిస్కస్ చేసినప్పుడు హాస్పిటల్లో శానిటేషన్ అనేది ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన విధంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అలానే కృష్ణబాబు గారు కూడా నాతో క్లియర్గా చెప్పడం, హాస్పిటల్లో పరిశుభ్రంగా ఉంచండి, వాలంటీర్స్ని హెల్ప్ తీసుకోండి, ప్రతి వారం కూడా ఇది చేస్తూ ఉండండి. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ రాష్ట్రంలోనే కాదు ఇండియా మొత్తంలో కూడా ఒక మంచి ఆధునికమైన హాస్పిటల్ లాగా, పరిశుభ్రమైన హాస్పిటల్ లాగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కూడా కోరుకుంటున్నారు. అలానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుకుంటున్నారు. సో ప్రభుత్వాలు కోరుకున్నదే మన ప్రజలను చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకునేది కూడా ఆరోగ్యకరమైన హాస్పిటల్, ఆరోగ్యకరమైన పరిసరాలు, ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాల్సిన పేషెంట్. సో ఒక పేషెంట్ ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలంటే
ఇక్కడ వైద్యమే కాదు, వైద్యంతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనం కృషి చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన విడుదల చేసిన 115 జీవోలను వెనక్కు తీసుకోవాలని, నర్సింగ్ అధికారుల హక్కులను కాపాడండి అంటూ గత 19 రోజులుగా గుంటూరు జీజీహెచ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద వినూత్న రీతులలో నిరసన తెలియజేస్తున్నారు. వెంటనే 115 జీవోను వెనక్కి తీసుకొని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన చేస్తూనే ఉంటామని అంటున్నారు. త్వరలోనే అత్యవసర సేవలు మినహా ఇతర సేవలు బంద్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ నర్సుల పోరాట కమిటీ నేతలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.